ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాలకు మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. 18,000 కోట్లు మునుగోడు లేక నల్లగొండ అభివృద్ధికి ఇవ్వండి అని అన్నారు. ఇస్తే ఉప ఎన్నికల బరి నుండి తప్పుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రాధేయపడైన ఒప్పిస్తామని అన్నారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని కొరిటికల్ గ్రామంలో నిర్వహించిన ఎన్నిక ప్రచారంలో ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కుట్రలకు అండగా నిలిచిన రాజగోపాల్ రెడ్డికి మాత్రం 18,000 కోట్లు ఎలా ఇచ్చారని, ఒక వ్యక్తి కోసం 18,000 కోట్లు ఇవ్వడం ఏమిటి అని ప్రశ్నించారు. ఇప్పటికే చెబుతున్న 18,000 కోట్లు నల్గొండ జిల్లాకి ఇవ్వండి అని, జిల్లాలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటామని తెలిపారు. బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీలు ఇచ్చి మొన్న కరోనా వచ్చిందని ఒక్కరు కూడా ఇబ్బంది పడద్దని చెప్పి పూర్తిగా ప్రభుత్వ వైద్యం అందించి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అందులో ఒక్క రూపాయి కూడా మోడీ ఇవ్వలేదు. కేవలం రాజగోపాల్ రెడ్డి 18,000 ఇస్తే సరిపోతుంది అనుకున్నాడు. 15,000 కోట్లు కూడా మోడీ ఇస్తలేడు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం 18,000 కోట్లు కూడా ఇచ్చాడు. అంతేకాదు ఇంకో మాట కూడా అంటున్నాడు, నేను గుజరాత్ లో 600 ఇస్తున్నా, నీకు తినగలిగిన ఇస్తున్నాడు కేసీఆర్ ఎందుకు ఇవ్వాలి?